బీసీలో వర్గీకరణ కళ్ళ ముందు అమలు జరుగుతుంది. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ కూడా దళితుల్లో అందరూ పంచుకోవాలని రాసినప్పుడు ఇక న్యాయం కోసం పోరాటం మొదలు పెడదామని చెప్పి 94లో పోరాటం చిన్నగా మొదలైంది. ప్రకాశం జిల్లాలో ఒక కుగ్రామంలో మొదలైంది. అప్పుడు ఒక 15-20 మంది కార్యకర్తలు నాయకులతో పోరాటం మొదలైంది. ఆ పోరాటం మొదలుపెట్టే సమయానికి ఒక మాట అనుకున్నాం. చిన్నగా ఒక గ్రామంలో మొదలవుతుంది కదా, ఇది మండలాలకు విస్తరించి జిల్లాలకు విస్తరించి ఉమ్మడి రాష్ట్రంలో ఒక బలమైన ఉద్యమం నిర్మించాలి కదా. అంబేద్కర్ చెప్పినట్టుగా బోధించు, సమీకరించు, పోరాడనే ఒక నిర్ణయానికి రావాలి కదా. పోరాటం మొదలుపెట్టిన తర్వాత ముందుకు సాగుతున్న సమయంలో కొన్ని అడ్డంకులు వస్తాయి, కొన్ని అవకాశాలు వస్తాయి. పోరాటం మొదలుపెట్టి ముందుకు సాగుతున్న సమయంలో కొన్ని అడ్డంకులు వస్తాయి. అది పాలకుల నుంచి రావచ్చు, వర్గీకరణ వ్యతిరేకించే స్వార్థపరుల నుంచి రావచ్చు, లేదా వర్గీకరణ కోరుకుంటున్న వాళ్ళలో కూడా కొంతమంది స్వార్థపరులై పాలకులకు అమ్ముడుపై ఉద్యమానికి ద్రోహం చేసే వాళ్ళ కూడా కావచ్చు. ఏదైనా కొన్ని అడ్డంకులు వస్తాయి. ఆ అడ్డంకులు ఏ స్థాయిలో ఉన్నా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉద్యమం చేయాలని చెప్పి ఆ రోజు అనుకున్నాం. అడ్డంకులు ఏ స్థాయిలో ఉన్నా, పాలకుడు వచ్చినా, స్వార్థపరుడు వచ్చినా, ఎవరుండి వచ్చినా, అంటే ముందు పోట్లు జరిగినా, వెనుక పోట్లు జరిగినా, పక్క పోట్లు జరిగినా లక్ష్యం చేరేంతవరకు మాత్రం మడమ తిప్పకుండా పోరాటం చేయాలి, ఆత్మస్థైర్యం కోల్పోవద్దు అని. 2, ఈ పోరాటం ముందుకు సాగుతున్న కొద్దీ ప్రజల్లో నాయకులకు గుర్తింపు వస్తుంది. ఈ పోరాటం ముందుకు సాగుతున్న కొద్దీ సమాజంలో ఆ పోరాటాన్ని ముందుకు నడిపే సంఘాన్ని పెట్టిన వాళ్ళకు గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు వచ్చినాక పాలక పార్టీలు వ్యక్తులను దగ్గర తీసుకొని అవకాశాలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాయి. నాయకుల మీద ప్రేమ కాదు, నాయకులు ఎన్నుకుండబడే ఓట్ల మీద ప్రేమ. నాయకుల మీద ప్రేమ కాదు, ఆ నాయకుల వెనుక ఉండబడే తయారైన ఓట్ల మీద ప్రేమ ఉండి ఆ నాయకులను దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయడానికి పదవులు ఇచ్చే ప్రయత్నం చేస్తాయి. అప్పుడు అనుకున్నది ఏంటంటే, ఈ లక్ష్యం చేరేంత వరకు ఎంతకాలమైనా పర్లేదు కానీ ఎలాంటి పదవులకు తీసుకోవద్దు. ఏ పార్టీ ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఆ పార్టీలు ఇచ్చే అవకాశాలకు తలొగ్గొద్దు, లొంగిపోవద్దు అని చెప్పి ఆ ఊరిలో అనుకున్నాం. 94 జూలై 7, అంటే 30 ఏళ్ళు దాటింది. మళ్ళీ జూలై 7 వస్తే 31 సంవత్సరం. అంటే 2 నిర్ణయాలు మాత్రం ప్రమాణం చేసుకున్నాం. ఒకటి, ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగాలి. ఈ ప్రయాణంలో వచ్చే అవకాశాలను కూడా నిరాకరించి ఉద్యమాన్ని నిలబెట్టుకోవాలి. ఈ రెండింటిని ఆధారం చేసుకొని ముందుకు సాగడం వల్ల నాకు తెలిసి ఈ భారతదేశంలో ఏ సామాజిక ఉద్యమం మీద జరగనన్ని నిర్బంధాలు, కుట్రలు, కుతంత్రాలు జరిగినా ఆత్మస్థైర్యంతో ఉద్యమం నిలబెట్టుకుంటూ వచ్చేసాం. 2, మన తెలుగు రాష్ట్రాల్లో లేదా దక్షిణాది రాష్ట్రాల్లో ఎవరికి రాని అవకాశాలు ఉద్యమ ప్రయాణంలో నాకు వచ్చినాయి. ఎవరికి రాని అవకాశాలు, పదవులు ఉద్యమ ప్రయాణంలో నాకు వచ్చినాయి. ఇప్పుడు 94లో ఉద్యమం మొదలు పెడితే సరిగ్గా 98కే నాకు చంద్రబాబు నాయుడు గారు పెద్దపల్లి పార్లమెంట్ ఇచ్చాడు. నేను చంద్రబాబు నాయుడు గారిని 96లోనే మీటింగ్ పిలిచి ముఖ్యమంత్రిగా మా వర్గీకరణ సమస్య గురించి మాట్లాడమని చెప్పాను. ఇప్పుడు మీరు చూసే ఫోటో 96ది, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి. మీరు చూసే ఫోటో 96, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. మాదిగలకు న్యాయం చేస్తామని, అంటే 29 ఏళ్ళ క్రితం సంగతి చెప్తున్నాను. ఓకే, ఆయన చంద్రబాబు నాయుడు గారు నాకు అప్పటికే లక్షల మందిని కూడగడుతున్నాం. 96లో బషీర్బాగ్ ప్రాంతాన్ని లక్షల మందితో దిగ్బంధం చేశాం. 97లో ట్యాంక్ బండ్ను మొత్తం దిగ్బంధం చేశాం. 97లో 20 లక్షల మందితో హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేశాం. అప్పుడు ఒక మాట అన్నాడు, కృష్ణ నేను ఏబిసిడి చేస్తా, నీ సహకారం కావాలి అని. కృష్ణ ఏబిసిడి చేస్తా, నీ సహకారం కావాలన్నాడు. వర్గీకరణ అడ్డుకునే వాళ్లకు పలుకుబడి ఉన్నది.
వర్గీకరణ కోరుకునే పోరాటం చేస్తున్న వాళ్ళకు బలం లేదు. జనం ఉన్నమాట నిజమే, కానీ ఇతరతర రంగాల్లో బలం లేదు, ఆర్థికంగా రాజకీయంగా బలం లేదు. కాబట్టి చేస్తానన్న వ్యక్తే ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనతో చేయించుకోవాలని చెప్పి కృష్ణ నేను ఏబీసీడీ చేస్తా కానీ నీ సహకారం కావాలి అన్నాడు. 98లో చంద్రబాబు నాయుడు గారికి నేను మద్దతు ఇచ్చా. ఇది పోస్టర్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇచ్చాడు. ఆయన ప్రకటన చేసిన దాంట్లో నాకు ముందు పేరు వచ్చింది, లాల్జాన్ భాషకు 2వ పేరు వచ్చింది, ఎర్రం నాయుడికి 3వ పేరు వచ్చింది అట్లా లిస్టులో. కానీ అప్పుడు నేను చెప్పాను, సార్ నాకు ఎంపీ అనే 2 అక్షరాల కంటే ఏబిసిడీలు అనే 4 అక్షరాలు నాకు కావాలి సార్ అన్న. సార్ ఎంపీ అయితే నేను బాగుపడతా, నా కుటుంబం బాగుపడుతుంది, నా చుట్టూ 100 మంది బాగుపడతారు, కానీ ఏబిసిడి వర్గీకరణ జరిగితే నా జాతి బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది సార్, నాకు అవసరం లేదు సార్ అని చెప్పాను. నేను నిరాకరించిన ఆ సీటు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ డాక్టర్ సుగుణకుమారి అనే మాదిగ అమ్మాయికి ఇప్పిస్తే ఆమె 2 సార్లు ఎంపీగా గెలిచింది. మీ దృష్టికి తీసుకొస్తున్నాను. 98లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సీటు తీసుకోకపోతే 99లో నాకు రాజ్యసభ ప్రకటన చేశాడు. 99లో రాజ్యసభ ప్రకటన చేస్తే నేను ఆ రాజ్యసభ కూడా వదులుకున్నా. అప్పుడు సూర్యాపేట నుంచి మాజీ ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఆకారం సుదర్శన్, తమ్ముడు నీకు ఇస్తానన్న సీటు నువ్వు తీసుకోవట్లేదని చెప్పి పేపర్లు వస్తుంది, ఏదో నువ్వు సాయం చేస్తే నాకు వస్తుంది, కష్టంలో ఉన్నా అంటే ఆయన తీసుకెళ్ళి సార్ ఓడిపోయినాడు కదా నాకు ఇస్తానన్న సీటు మా ఓడికి ఇస్తారంటే ఆయన రాజ్యసభ సభ్యుడు అయిపోయాడు ఆకారం సుదర్శన్. ఈ వర్గీకరణ సాధించే లక్ష్యంలో భాగంగా సాధించుకొని ఫలితాలు అనుభవిస్తున్న సమయంలో మళ్ళీ మాలలు దాన్ని వెనుకకు నెట్టేశారు. తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏబిసిడి వర్గీకరణ చేస్తా అని రాజశేఖర్ గారు కూడా కొంత ముందుకు వచ్చేశాడు. లక్షల మందిలో రాజశేఖర్ గారిని కూడా పిలిచి మాట్లాడా. లక్షల మందిలో హైదరాబాద్, విజయవాడలో లక్షల మంది మీటింగ్ పెట్టి రాజశేఖర్ గారితో మాట్లాడా. వర్గీకరణ చేపిస్తా కృష్ణ అని అన్నాడు. ఇందులో ఉన్నాయన్నీ, ఈ పేజీలన్నీ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి హోదాలో వర్గీకరణకు అనుకూలంగా ఎన్ని సందర్భాలు మాట్లాడిండో అవన్నీ ఇందులో రికార్డు ఉంటాయి. కానీ మళ్ళీ రాజశేఖర్ గారు ఒక మాట అన్నాడు, కృష్ణ నేను ఏబిసిడి చేస్తా కానీ మరి నీ సహకారం కావాలి కదా అని అన్నాడు. కృష్ణ ఏబిసిడి నేను చేస్తాను, నీ సహకారం కావాలంటే నాకు కావాల్సింది సహకారమే కదా, నా జాతిని గెలిపించుకోవాలి కదా అని చెప్పి, సరే సార్ నువ్వేం చేయమంటే నేను చేస్తా సార్ అన్న. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వరాదు అన్నాడు. నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చా. అప్పుడు పిసిసి అధ్యక్షుడు కేశవరావు గారు. చూడండి, కేశవరావు గారు, నేను, రాజశేఖర్ గారు, మన జీవన్ రెడ్డి, అప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్న సమయం. ఓకే, ఆ సమయంలో నాకు రాజశేఖర్ గారు జూపుడి ప్రభాకర్ రావును నన్ను ఒక తెల్లారగట్ల పిలుచుకొని, కృష్ణ ప్రభాకర్ మీరిద్దరూ వర్గీకరణ మీద మీరు మాట్లాడబాకండి, కృష్ణ నువ్వు వర్గీకరణ కావాలని డిమాండ్ చేసి మాట్లాడకు, ప్రభాకర్ నువ్వు వర్గీకరణ వ్యతిరేకిస్తూ నువ్వు మాట్లాడకు, వర్గీకరణ చేయాలన్నా వద్దా అనేది నేను తెలుసుకుంటా, తను తెలుసుకుంటాడట. వర్గీకరణ చేయాలన్నా వద్దా నేను తెలుసుకుంటా, మీరిద్దరు చెరో కులం నుంచి ఎదిగిన నాయకులు కదా, మీ ఇద్దరికి ఎమ్మెల్సీ ఇచ్చి ఇద్దరిని మంత్రి పదవిలో తీసుకుంటా, ఈ వర్గీకరణ అంశాన్ని వదిలిపెట్టండి అని అన్నాడు. అప్పుడు ఆయన అన్నప్పుడు ఒక సూర్యుడే సాక్ష్యం, ఆయన వెనుక ఉన్న సూర్యుడు ఉంటాడు తెల్లంటికల్ని, తెల్లారగట్ల 4:30. రాజశేఖర్ గారు ఆ మాట అన్నాడో లేదో, ఆ అన్నస్థానంలో కూర్చున్న మా జూపుడు వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. నేను లెఫ్ట్ వైపు కూర్చున్నా, నేను నిలబడ్డా. ఆయన కాళ్ళ మించి నేను లేతలేడు, కానీ రాజశేఖర్ గారు నా వైపు చూస్తాడు. ఏం కృష్ణ అన్నాడు. సార్ ఆయనకు ఎమ్మెల్సీ కావాలి కాబట్టి నీ కాళ్ళ మీద పడ్డాడు సార్, నాకు ఏబిసిడి కాబట్టి నిలబడ్డా సార్, వెళ్ళిపోతున్నా అన్న. అంతేనా అన్నాడు. అవును సార్ నాకు అదే కావాలి అన్నాడు. తీసుకుంటే తప్పేంది అన్నాడు. వర్గీకరణ జరిగేంత వరకు నేను ఎలాంటి పార్టీలో చేరను, ఏ పదవి తీసుకోను సార్, అది నా కమిట్మెంటు, నేను అంతకే కట్టుబడి ఉంటాను అన్నాడు. ఇక నేను పోతుంటే నా ఎంబడి పడ్డాడు జూపుడి, అన్న ఇద్దరం తీసుకుందామని. అరే నువ్వు మునిగేది మునుగని నన్ను ఎందుకు ముంచుతారో నాయన అని చెప్పి, నీ కమ్యూనిటీకి ఇంట్రెస్ట్ కాదు, నువ్వు కమ్యూనిటీని అడ్డుపెట్టుకుని పదవి సంపాదించుకోవడం నీకు ఇంట్రెస్ట్, నాకు నా కమ్యూనిటీ ఇంట్రెస్ట్, జాతిని గెలిపించుకోవాలని. ఆయన ఎమ్మెల్సీ అయిపోయాడు. ఈ విషయం తెల్లారగట్ల జరిగింది ఎవరికి తెలియదు, కానీ
పేపర్లో లీక్ అయిపోయింది. ఢిల్లీలో కేశవరావు గారు ప్రకటన చేసిండు, ఎమ్మెల్సీ ఇద్దరికి ఇస్తామన్నాం, మాలమోహన్ లీడర్కు మాదిగ దొండర లీడర్కి ఇద్దరికి ఇస్తానన్నాం, కానీ జూపుడి తీసుకోవడానికి సిద్ధపడ్డాడు, కృష్ణమాదిగ తీసుకోవడానికి సిద్ధంగా లేడు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఆ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత మనకు డి రాజేశ్వరరావు అని చెప్పి నిజామాబాద్ జుక్కల్లో ఓడిపోయిండు. అప్పుడు తను నా దగ్గరకు వచ్చి, అన్నా నేను ఓడిపోయి కష్టాల్లో ఉన్నా, నువ్వు తీసుకొని అంటున్నావు అని చెప్పి పేపర్లు వచ్చింది కదా, నువ్వు వచ్చి రాజశేఖర్ గారికి చెప్తే నేను ఎమ్మెల్సీ అయిపోతానంటే, సరే కష్టాలు ఉన్నాడు కదా అని చెప్పి తీసుకెళ్ళి రాజశేఖర్ గారికి నాకు ఇచ్చేది మా వాడికి ఇవ్వమని చెప్తే ఆయన ఎమ్మెల్సీ అయిపోయాడు. 99లో చంద్రబాబు నాయుడు గారు, 99లో మళ్ళా 2009లో మళ్ళీ రాజశేఖర్ గారు వరంగల్ పార్లమెంట్ సీటు కోసం నాతో చర్చలు జరిపాడు. తనును కేవీపీ రామచంద్రరావు గారు నేను మాట వినానని చెప్పి ఒక గదికి రప్పించుకొని ఒక 2 గంటలు నాతో చర్చ పెట్టాడు. లేదు నేను తీసుకోనని చెప్పడం జరిగింది. అది పేపర్లకు వచ్చింది. అప్పుడే సిరిసిల్ల రాజయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అయిపోయాడు. 2012-13 వైఎస్ఆర్సీపీ జగన్ పెట్టిన కొత్తలో వర్గీకరణ మీద ఆయనతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు, కృష్ణన్న నీకు నేను రాజ్యసభ ఇస్తా, పార్లమెంట్కి వెళ్ళి రాజ్యసభలు ఉండరాదు అని అన్నాడు. లేదు నాకు అవసరం లేదని చెప్పడం జరిగింది. సరే అదొక కోణం. మొన్న బీజేపీ విషయం మీ అందరికీ తెలుసు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన మీటింగ్ వచ్చిన తర్వాత అన్ని పేపర్లు రాసినాయి, కృష్ణన్నకు వరంగల్ పార్లమెంట్ సీటు ఖాయమైపోయింది అని చెప్పి అన్ని పేపర్లు అన్ని టీవీలు ప్రధానంగానే రాసి చూపించినాయి. అది కొంత వాస్తవమే, అంటే నాకు ఇస్తానన్నది కూడా వాస్తవమే. కానీ నేను ముందు ఏ మాటకైతే కట్టుబడి ఉండాలో దానికే కట్టుబడి ఉండాలి కాబట్టి నేను వద్దంటే ఆ టికెట్ ఆరూరు రమేష్కి వచ్చేసి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ 30 ఏళ్ళ ప్రస్థానంలో ఆ ఊర్లో మేము ఏం ప్రమాణం చేసుకున్నామో ఆ ప్రమాణానికే కట్టుబడి ఉద్యోగం నడుపుకుంటూ వచ్చేసా. ఇందుకు నాకు బాధ లేదు, గర్వంగానే ఉన్నది. ఇందుకు నాకేం బాధ లేదు, వచ్చిన పదవులు పోయినాయని చెప్పి నాకు బాధ లేదు. కొన్ని సమస్యలు, కుట్రలు, కొన్ని కుతంత్రాలు వచ్చినప్పుడు, నిర్బంధం, జైళ్ళు ఇవన్నీ జరిగినప్పుడు మేమేమి భయపడలేదు. ఎందుకంటే ఒక జాతికి న్యాయం జరగాలంటే, సమాజాన్ని న్యాయం జరగాలంటే నిజాయితీగా కట్టుబడి పోరాటం చేయాలని చెప్పి దానికి కట్టుబడి ముందుకు సాగడం జరిగింది.